పత్తులగూడ చెరువును మింగేసిన నారాయణ. పత్తులగూడ చెరువు కబ్జాలో కళ్ళు మూసుకున్న ఇరిగేషన్ అధికారి. అధికారుల నిర్లక్ష్యంతో చెరువులో విల్లాల నిర్మాణం. అవినీతి నీడలో జలవనరుల అధికారులు. తన నివేదికను తానే విస్మరించిన నారాయణ. పత్తులగూడ చెరువు రక్షణకు ప్రజల డిమాండ్. అక్రమాలపై మౌనం వెనుక అవినీతి మాయాజాలం. ఏసీబీ దర్యాప్తు చేయాలంటూ స్థానికుల విజ్ఞప్తి. ఎంతగా దారుణమైన పరిస్థితి అంటే ఇదంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పి ఈ నారాయణే ఒక నివేదిక ఇచ్చాడు. ఆ నారాయణ ఇప్పుడు మళ్ళీ ఇవి కడుతుంటే ఇవి కన్స్ట్రక్షన్స్ అయిపోతుంటే కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మరి మనం గతంలో రాసాం బరి తెగించిన ఇరిగేషన్ అని చెప్పి, ఇరిగేషన్ అధికారి అని చెప్పి మనం గతంలో రాసాం దీని గురించి. అయినా ఎటువంటి మూమెంట్ లేదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండల పత్తులగూడలోని సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చారిత్రక పత్తులగూడ చెరువు ఆక్రమణలకు గురవుతుంది. ఇరిగేషన్ శాఖ అధికారులు కళ్ళెదుటి ఆక్రమణలు జరుగుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చెరువును కాపాడాలని స్థానికులు, ప్రజలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే 2022లో ఈ పాయింట్ చూడండి. ఈ ఆక్రమణలపై 2022 మే నెలలోనే ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ నారాయణ సమర్పించిన సంయుక్త నివేదికలో స్పష్టమైన వివరాలు ఉన్నాయి. ఆ నివేదిక ప్రకారం చెరువు యొక్క పూర్తి ట్యాంక్ స్థాయి మరియు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుందని నిర్ధారించారు. కానీ నివేదికను పక్కన పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం అధికారుల బాధ్యతారహిత నిదర్శనంగా నిలుస్తుంది. ఒకసారి చూడండి, ఆయనే చక్కగా ఇక్కడ పెద్ద మనిషి సంతకం పెట్టి మరీ ఇచ్చిండు. ఇదే ఇదిగోండి, ఈ సంతకం చూడండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్, నార్త్ ట్యాంక్స్ డివిజన్, హైదరాబాద్. ఇది మన నారాయణ సంతకం అనమాట. సో క్లియర్గా ఇక్కడ టైల్స్ కంపెనీ అనేది ఒకటి ఉంది. ఈ టైల్స్ కంపెనీ ఇది మొత్తం ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ని దాటేసి వీళ్ళు కడుతున్నారని చెప్పి ఆక్రమణకు గురవుతుందని ఆయనే గుర్తించి సంతకం పెట్టిన ఇది. మరి ఆయన ఇది ఆక్రమణ, చెరువును ఆక్రమిస్తున్నారు, చెరువును కబ్జా చేస్తున్నారని చెప్పి ఆయన ఇచ్చిన నివేదిక 2022లో నివేదిక ఇస్తే ఇప్పటికి 3 సంవత్సరాలు జరుగుతున్నా ఆ నివేదికను ఎందుకు బుట్ట దాఖలు చేశారు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇంత పెద్ద మొత్తంలో విల్లాలు పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఆయన కళ్ళు మూసుకుపోయి ఎందుకు ఉన్నాయి? కళ్ళు కనపడలేదా, లేకపోతే కళ్ళు నోట్ల కట్టలతో మూసేశారా అని ప్రజలు అడుగుతున్నారు అక్కడ. ఇదిగో ఈ నిర్మాణాలు మొదట ఒక టైల్స్ కంపెనీతో ప్రారంభమై ఇప్పుడు ఏకంగా 6 విల్లాల వరకు విస్తరించాయి. అధికారిక నివేదికలో స్కెచ్ మ్యాప్తో సహా ఆక్రమణలు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ నారాయణ అక్రమార్కులకు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో 6 విల్లాల నిర్మాణం జరిగింది. అయితే అధికారులు మౌనం వహించడం వెనక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని, జలవనరులను కాపాడాల్సిన అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం విధుల నుంచి తప్పుకుంటారన్న విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఒకసారి చూడండి, చాలా క్లియర్గా సారు ఫస్ట్ నివేదిక ఇచ్చినప్పుడు, నారాయణ సార్ ఫస్ట్ నివేదిక ఇచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ ఒక టైల్స్ కంపెనీ మాత్రమే ఉంది. ఏది ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ని దాటేసి కేవలం ఒక టైల్స్ కంపెనీ మాత్రమే ఉంది. కానీ ఈరోజు మనం దాన్ని గూగుల్ మ్యాప్లో చూస్తే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా 6 విల్లాలు కనిపిస్తున్నాయి. చూసారా? 1 2 3 4 5 6 విల్లాలు కనపడుతున్నాయి. కేవలం ఈ 6 విల్లాలు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అయిపోయి పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోవటానికి కారణం ఎవరు? ఆల్రెడీ ఇది ఈ ఆక్రమణలు గురవుతుంది చెరువు అని చెప్పి ఒక నివేదిక మీరు ఇచ్చిన తర్వాత ఆ నివేదిక పైన మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఒక టైల్స్ కంపెనీ ఇప్పుడు 6 విల్లాలు అయిపోయిన తర్వాత కూడా మీరు చూస్తా ఎందుకు కళ్ళు మూసుకున్నారు అని ప్రజలు అడుగుతున్నారు. మరి అక్రమార్కులకు మీరు ఎందుకు వంత పలుకుతున్నారు? ఇంత మంచి చక్కగా ఇంత పెద్ద విల్లాలు అయిపోయినా మీకు కనపడలేదా? చూస్తూ ఊరుకున్నారా? మాట్లాడలేకపోయారా? లేకపోతే మాట్లాడనివ్వకుండా వాళ్ళు మిమ్మల్ని కొనేశారా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు అక్కడ. సో ప్రభుత్వానికి ఇక్కడ ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఇంజనీరింగ్ చీఫ్, ఇరిగేషన్ అండ్ సిఐడి శాఖకు ఒక ఫిర్యాదు లేఖ. ఎప్పుడు ఇది 28/7/2020 అందింది. ఈ లేఖలో ప్రధానంగా కింద డిమాండ్లు చేశారు. ఆ డిమాండ్లు ఏంటంటే పత్తులగూడ చెరువు ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో చేపట్టిన అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించి చెరువును పూర్వస్థితికి పునరుద్ధరించాలి. ఈ అక్రమాలకు సహకరించిన మరియు తమ సొంత నివేదికను విస్మరించిన సంబంధిత అధికారులపై విధి నిర్వహణ నిర్లక్ష్యం, అవినీతిలో చట్టం కింద కఠినమైన చట్టపరమైన మరియు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ జరుగుతున్న ఈ నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ విషయంలో
ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది మరియు జలవనరుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజంగా ఎంత దారుణమో చూడండి. అసలు పూర్తి స్థాయిలో మనకి మ్యాప్లో చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన నివేదికే ఇది. ఆయన ఇచ్చిన నివేదికనే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాటేసి కట్టారు అని చెప్పి ఆయన ఇచ్చిన నివేదికనే ఆయనే మర్చిపోతే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చక్కగా 6 వచ్చేసినాయి, 6 విల్లాలు వచ్చినాయి ఈ స్థాయిలో. మరి ఆయన ఇచ్చిన నివేదికని ఆయనే మర్చిపోయాడా, మర్చిపోయేలా చేశారా అని జనందరూ అడుగుతున్నారు. మరి ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు హైడ్రా లాంటి సంస్థలు ఉన్న దీనికే కదా, చెరువులని నాలాలనే కదా మీరు కాపాడుతూ అంటుంది. ఈ రకంగా పత్తులగూడ చెరువు మొత్తం ఆక్రమణకు గురవుతుంటే మరి ఎందుకు మీరు అటువైపు చర్యలు తీసుకోవట్లేదు, అటువైపు ఎందుకు తొంగి చూడటం లేదు? సామాన్యులపైన మీ ప్రభావం, లేకపోతే వీళ్ళకి ఏమన్నా ప్రత్యేక రూల్స్, ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? చెరువును ఆక్రమించి కట్టుకుంటారా భయ్ మీరని చెప్పి ఏమన్నా? ఫాతిమా కాలేజీకి ఇచ్చినట్టు మానవీయతా కోణం ఏదో చెప్పారు కదా, అట్లాంటి మానవీయతా కోణం వీళ్ళలో కూడా ఏమైనా చూసారా మీరు? అరే పాపం పేదోళ్ళు విల్లాలు కట్టుకుంటున్నారు, కట్టుకుని చెప్పి వదిలేసారా మీరేమన్నా? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇప్పుడు ఏం జరిగింది, చక్కగా విల్లా పూర్తి అయిపోయింది ఇక్కడ. మరి దీనికి ఎవరండి బాధ్యులు? దీనికి